మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే పై చిరుత కలకలం సృష్టిస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్ చిరుత 5వ రోజుకు చేరింది. దీంతో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో స్థానికులు భయాందోళనకు చెందుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముప్పు తిప్పలు పడుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసి అందులో మేకను ఉంచిన ఫలితం లేకపోయింది. ఇక బోన్ వద్ద వచ్చిన చిరుత మేకను చూసి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుండటంతో అటవీ శాఖ అధికారులకు ఆపరేషన్ చిరుత పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే చిరుతను బంధించేందుకు 5 బోన్లు 25 సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు అధికారులు. ట్రాప్ కెమెరాల్లో చిక్కిన చిరుత దృశ్యాలు కనిపించాయి. మేకను ఎరగా వేసినా బోనులోకి చిరుత రాకపోవడంతో అధికారులు చిరుత కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో అధికారులు 4 రోజులుగా చిరుత కోసం వేట మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో నీటి కుంటలు ఉండటంతో వేరే ప్రాంతానికి చిరుత వెళ్లడం లేదంటున్నారు అటవీ శాఖ అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే పై ఆదివారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్పోర్ట్ ప్రహరీ నుండి దూకడం, చిరుతతో పాటు 2 చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ గుర్తించింది. ఇక ఎయిర్పోర్ట్ ప్రహరీ దూకుతూ ఉండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు 2 చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డ్ అయింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్పోర్ట్ లోకి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.